డిస్క్ లో ఉన్న ఫుటేజ్ చూస్తాను. అప్పుడు ఇదంతా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తాను. అంత బ్లర్గా ఉంది. అమ్మమ్మ తనకు తెలియకుండానే తనలా ఎవరో మామయ్య ఫైల్స్ కాల్ చేశారని చెప్పింది. అలాగే కొరియర్ కూడా ఎవరో తీసుకుని తనని బ్లేమ్ చేశారని చెప్పింది. అదెవరో తెలుసుకోవాలి. ఈ పోలికలన్నీ కలిపి గీస్తే వాళ్ళ ఎవరో తెలిసిపోతుంది. దీంతో తప్పు చేసిన వాళ్ళని నేను పట్టుకుంటాను. ఒక్కసారి ఆగు శ్రీ. నేనుండడమే నీకు అభ్యంతరం అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వేదని ఇంటికి తీసుకెళ్ళు. డాడ్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, ఎన్ని రకాలుగా ఆలోచించిన పార్వతి పనిచేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. డాడ్, ఈ పని ఆవిడ తప్ప మరెవరూ చేసే అవకాశం లేదు. సాక్ష్యాలన్నీ ఆవిడ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా. లేదురా, తను ఇలాంటి పని చేసి ఉండదు. తనకి డబ్బు మీద ఎలాంటి వ్యామోహం లేదు. పైగా మీ అమ్మ అంటే తనకి చాలా గౌరవం. మీ అమ్మ బాధపడే పనేది పార్వతి చేయదు. ఆవిడ దోషిగా పట్టుబడితేనే కదా అమ్మకి తెలిసి బాధపడేది. దొరకకుండా జాగ్రత్త పడుతుందేమో డాడ్. పార్వతమ్మ తను పట్టుబడతానని అనుకుని ఉండదు. డాడ్, ఆ పార్వతమ్మ ఇదివరకులా లేదు. తను మారింది. ముఖ్యంగా అన్నయ్య విషయంలో తను అన్నీ తప్పులే చేస్తుంది. లేదురా, అవన్నీ పక్కన పెట్టు. కడుపులో బిడ్డను చంపేంత క్రూరత్వం పార్వతికి లేదు. మరి ఇంకెవరు చేసుంటారు డాడ్? అదే తెలియడం లేదు. ఈ ఇంట్లో అంత ధైర్యం ఇంకెవరికుంది? వీణకి. అవునన్నయ్య, ఈ ఇంట్లో తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే ధైర్యం వీణకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించన్నయ్య, నువ్వు ఎవరు ముందు వారసునిస్తే వాళ్లకే హక్కులుంటాయని అనౌన్స్ చేశావు. అటువంటి పరిస్థితుల్లో వీణ ఊరికే ఉంటుందా చెప్పు? వేదని గెలవనిస్తుందా?
వీణ గెలవాలనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది భాగ్యం. కానీ వీణ ఎలాంటి పని చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అన్నయ్య, వ్యాపారంలో గెలిచి నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది ఎవరు? వీణే కదా. అటువంటప్పుడు వేద కడుపులో బిడ్డను పోగొట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? రిషి, నువ్వు చెప్పరా, ఈ ఇంట్లో ఎవరితోనైనా తలపడే తెగింపు ఎవరికుంది? ఇంకెవరికి? వీణకే. అలాగే అన్నయ్యనైనా ఎదిరించే ధైర్యం ఎవరికుంది? వీణకే. ఆల్రెడీ చాలాసార్లు ఎదిరించింది కూడా. విన్నావుగా అన్నయ్య, మొండితనం మూర్ఖత్వం కలిపితే వీణ. ఖచ్చితంగా ఈ పని తనే చేసుంటుంది. సార్, కార్తీక్ని సెల్లో వేసి కేసు ఫైల్ చేశాం. మీరు చెప్పినట్టే అతను ఇంట్రాగేషన్ చేశాం. తనతో ఎవరు ఎలా చేయమని చెప్పారో చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా ఏం చెప్పలేదు. ఈ కేసు త్వరగా సాల్వ్ అవ్వాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? నేను క్లూస్ టీమ్ని తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. అక్కడ సాక్ష్యాలు సేకరిస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. అన్నయ్య, ఫోన్ చేసింది ఎవరన్నయ్యా? ఇంకెవరమ్మా? ఎస్ఐ మన ఇంటికి వచ్చి సాక్ష్యాలు సేకరిస్తాడంట. ఫోన్ ఇలా ఇవ్వన్నయ్య. ఇదిగో ఎస్ఐ, ఇంటికొచ్చి వెతికితే ఏం దొరుకుతాయి? ఒకవేళ వేలుముద్రలు దొరికినా అవి మా అన్నయ్యవి గాని మా రిషివి గాని అయ్యుంటాయి, లేదా నావి అయ్యుంటాయి. అసలు చేసిన వాడే నేను చేశానని ఒప్పుకున్నాక ఇంకా ఈ సాక్ష్యాలు మట్టిగడ్డలు అంటావేంటి? అన్నయ్య, నువ్వు మాట్లాడు. అసలు మనిషి పట్టుబడే వరకు మీరు ఫ్రేమ్లో ఉండండి, లోతుగా వెళ్ళకండి. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. పద రిషి. అమ్మయ్యా, కొంచెంలో గండం తప్పింది. లేకపోతే దొరికిపోదును. పోలీసులు ఇంటికొస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది.